నమస్కారం. నేను మీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ శ్రీ రామచంద్ర చిల్డ్రన్స్ అండ్ డెంటల్ హాస్పిటల్. ఈ వర్షాకాల సమయంలో వివిధ వ్యాధులు ప్రబలుతుంటాయి. వాటిలో ముఖ్యంగా టైఫాయిడ్ అనే ఒక వ్యాధి ముఖ్యమైనది. ఇది కలుషిత నీరు ద్వారా, కలుషిత ఆహారం ద్వారా వచ్చే వ్యాధి. సో ఫస్ట్ ప్రివెన్షన్, నీళ్లు ఫిల్టర్ చేసి వాడటం, కాచల్లచి నీళ్లు వాడటం, ఇవన్నీ ఇట్లాంటి సింపుల్ మెజర్స్ తీసుకుంటే టైఫాయిడ్ మీరు రాకుండా అరికట్టవచ్చు. ఈ టైఫాయిడ్ అనే వ్యాధిని ఎలా నిర్ధారించాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఒకరోజు ఫీవర్కే మా అబ్బాయికి టైఫాయిడ్ అండి అని చెప్తుంటారు. మాకు కనీసం 5 రోజుల నుంచి వారం జ్వరం తగ్గకపోతే అప్పుడు టైఫాయిడ్ అనే జబ్బు గురించి వైద్యపరంగా మేము ఆలోచిస్తాం. అప్పటిదాకా అయితే టైఫాయిడ్ గురించి పెద్ద ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం, ఈ వైడాల్ టెస్ట్ బేసిస్లో టైఫాయిడ్ని దయచేసి నిర్ధారణ చేయమాకండి. ఇది చాలా చోట్ల అసలు ఒక విధంగా చెప్పాలంటే విలేజ్ గ్రామం మొత్తానికి టైఫాయిడ్ ఉందంటారు. ఎందుకంటే ఒకళ్ళకేదో వైరల్ టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, అందరికీ వైరల్ చేయించుకుంటారు, అందరికీ పాజిటివ్ ఉంటారు. సో వైరల్ టెస్ట్ అనేది ఒక్కసారి పాజిటివ్ అయితే అది నార్మల్ అవ్వటానికి కనీసం 6 to 9 months పడుతుంది. సో ఒక్కసారి పాజిటివ్ వచ్చిన రిపోర్ట్ని పట్టుకొని మళ్ళా టైఫాయిడ్ వస్తుందని అనుకొని డబుల్ టైఫాయిడ్ అని, ట్రిపుల్ టైఫాయిడ్ అని చెప్పి వైద్యశాస్త్రంలో లేని పదాలని మనం వాడుకొని అన్నెసెసరీగా ఇంజెక్షన్స్, అన్నెసెసరీగా మందులు ఇవన్నీ వాడి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాము, పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాము. అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడటం మూలంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనం ఇచ్చే మందులకి వ్యాధులు తగ్గవు, ఆ క్రిములు రెసిస్టెంట్గా ఉంటాయి. దీనికి కారణం అంతా అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఏ జ్వరమైనా 3-4 రోజుల దాకా మీరు సింపుల్ పారాసెటమాల్తోనే ట్రై చేయొచ్చు. అన్నెసెసరీగా డే 1 ఫీవర్ వచ్చిన మొదటి రోజే పారాసెటమాల్ కంటే ముందే యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. డాక్టర్ గారు అమాక్సిన్ వాడేస్తాను, ఎజిథ్రోమైసిన్ వాడేస్తాను. ఎంత వాడే డోస్ అంటే వాళ్ళ డోస్ తెలియదు, ఏదో వాడాం. ఒక రోజులో జ్వరం తగ్గిపోయింది, యాంటీబయాటిక్స్ ఆపేసాం. సో యాంటీబయాటిక్స్ వాడటమే తప్పు, వాడిన యాంటీబయాటిక్స్ని కోర్స్ కంప్లీట్ చేసుకోవడం ఘోర తప్పిదం. వీటన్నిటి మూలంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాము. భావి తరాలకి ఒక పెనుముప్పుని మనం కలిగిస్తున్నాము. మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కానీ అటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు చేసే కల్చర్స్ రిపోర్ట్స్ చూస్తే నిజంగా భయం వేస్తుంది. 25 to 30 to 35% ఆఫ్ కల్చర్స్ ఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. అంటే ఏ మందు ఆ క్రిమికి పనిచేయదు. ఇటువంటి ఒక విపత్కరమైన పరిస్థితిని మనం అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడటం మూలంగా కలిగిస్తున్నాము. ముఖ్యంగా టైఫాయిడ్లో లేని టైఫాయిడ్ని టైఫాయిడ్ ఉందని ఊహించుకొని అవసరం లేని చోట అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వాడి మనం చాలా ఘోర తప్పిదం చేస్తున్నాము. మన పిల్లల ఆరోగ్యాన్ని మనమే పాడు చేస్తున్నాం. సో దయచేసి తల్లిదండ్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ టైఫాయిడ్కి వేరే టెస్టులు ఉన్నాయి, ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడండి. లేదు అని అన్నెసరీగా మాత్రం లేని టైఫాయిడ్ని సృష్టించుకొని ఊహించుకొని మందులు మాత్రం వాడమాకండి. మందుల షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకోవటం, మీరేం చెప్తారో మందుల షాప్ వాడికి అర్థం కాదు, వాడేదో అర్థం చేసుకొని ఏదో మందులు ఇస్తాడు, అది తెచ్చుకొని మనం వాడతాము. సో ఇవన్నీ చాలా దురదృష్టకరమైన పరిస్థితుల మధ్య మనం పిల్లల్ని పెంచుతున్నాం. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వైద్య సలహా లేనిది ఎటువంటి పరీక్షలు చేయించమాకండి, ఎటువంటి మందులు వాడమాకండి. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ మాత్రం మీరు ఇటువంటి పనులకి దూరంగా ఉండి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.